రైట్. నీలిమ వైఎస్ విజయలక్ష్మి అమెరికాకు వెళ్లిపోయారు. ఇటు కూతురి వైపే మనసు లాగుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి రమ్మని పిలవడం, లేదంటే ప్రచారానికి నా వైపు ప్రచారం చేయమని చెప్పడం, ఇవన్నీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు. ఎందుకంటే గతంలో మనం చూసాం, వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించినప్పుడు కంటతడి పెట్టుకుని తను ఇటు హైదరాబాద్కు వచ్చేయడం, ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఇటు షర్మిలనే తన బాగోగులు చూసుకోవడం, షర్మిల దగ్గరే ఉండడం కూడా జరిగింది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, విజయలక్ష్మిని ఒక సెంటిమెంట్ ను ప్రజలకు చూపించాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా అటు ఇటు ఏమి చేయలేని పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లిపోయారు విజయలక్ష్మి. అవును, ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె స్వదేశానికి వస్తారని కూడా తెలుస్తోంది. చూద్దాం. వైఎస్ విజయలక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. మనసు కూతురు షర్మిల వైపే లాగుతున్న కుమారుడు జగన్ ఒత్తిడి భరించలేక ఎటు ఉండాలో తేల్చుకోలేక విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి స్వదేశం చేరుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. ఇది తల్లికి సంకటంగా మారింది. జగన్ సీఎం అయ్యేందుకు తల్లి కూతుళ్లిద్దరూ కష్టపడ్డారు. అధికారంలోకి రాగానే జగన్ ఆ ఇద్దరిని పక్కన పెట్టారు అనే విమర్శలు వచ్చాయి. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన విజయలక్ష్మి ఆ తర్వాత అడపాదడప మాత్రమే ఆయనతో కనిపించారు. గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేలా పార్టీ ప్లీనరీలోనే ఆమె చేత ప్రకటన చేయించారు. అన్నతో విభేదించి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయలక్ష్మి ఆమెతోనే ఉన్నారు. అప్పుడు హైదరాబాద్కి పరిమితమయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాల సమయంలో మాత్రమే ఏపీలో ఆమె వేదికపై కనిపిస్తున్నారు. షర్మిల ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి జగన్పై యుద్ధం ప్రకటించగానే విజయలక్ష్మికి ఇక్కట్లు మొదలయ్యాయి. తల్లి మద్దతు తనకే ఉందనిపించుకునేందుకు జగన్ రకరకాలుగా ప్రయత్నించారు. గత నెల 27న జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆ తర్వాత షర్మిల బస్సు యాత్ర చేపట్టిన సమయంలోనూ ఇడుపులపాయలో కూతురి కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సంగతి ఎలా ఉన్నా ఎన్నికల్లో తన తరపున ప్రచారం చేయాలని, జనంలో తిరగాలని, తనకే మద్దతు ఉన్నట్లు సంకేతాలు పంపించాలని జగన్ తన తల్లిని గట్టిగా కోరినట్లు సమాచారం. ఈ ఒత్తిడి భరించలేక ఒక దశలో ఆమె ఎందుకు అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు సమాచారం. కడప జిల్లాలో షర్మిలకు లభిస్తున్న మద్దతు, వైఎస్ బిడ్డగా జనం ఆదరిస్తున్న తీరు, వివేక హత్య ఉదంతం, వీటన్నిటి నేపథ్యంలో జగన్ తరపున ప్రచారం చేయడం సరికాదని, ఇది కూతురికి నష్టం చేస్తుందని విజయలక్ష్మి భావించినట్లు చెబుతున్నారు. ఈ సంకటం నుంచి బయటపడలేకే ఆమె అమెరికాలో బంధువుల వద్దకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. చూస్తున్నాం, వైఎస్ విజయలక్ష్మి అమెరికాకు వెళ్లిపోయారు. సో ఇటు కూతురు వైపే మనసు లాగుతున్నప్పటికీ కూడా, కూతురికి సంబంధించి ప్రచారం చేయాలని తనకు ఉన్నప్పటికీ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి పదే పదే తన వైపుకు రావాలి, తన కోసం ప్రచారం చేయాలి అని ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తను ఇంకా అమెరికాకు వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎన్నికల తర్వాతే తను మళ్ళీ ఇండియాకు వస్తారన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైఎస్ విజయలక్ష్మి అమెరికాకు వెళ్లిపోయారు. ఒకవైపు కూతురు, మరొక వైపు కుమారుడు, ఇద్దరు కూడా ఎన్నికల బరిలో ఉన్న నేపథ్యంలో ఎవరి వైపుకు వెళ్లాలో అర్థం కాక సంకట స్థితిలో పడిన ఆమె ఇక అమెరికా వెళ్లిపోయి ఎన్నికల తర్వాతే తిరిగి రావాలని భావించారు. దానిలో భాగంగా ఆమె అమెరికా కూడా పైన వెళ్లిపోయినట్టుగా మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. ముఖ్యంగా షర్మిల వైపే మనసు లాగుతున్నప్పటికీ, ఆమెకు సాయం చేయాలని భావించినప్పటికీ, ఆమె తరపున ప్రచారం చేయాలని అనుకున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వైపు ప్రచారం చేయాలని విజయమ్మపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకవైపు వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత ఇంకా అక్కడ కడప జిల్లాలో తాము ఎలా జగన్ వైపు చేసే అవకాశం ఉంది, ప్రచారం చేసే అవకాశం ఉంది అని భావించి ఒకవైపు కుమార్తెకు అది వ్యతిరేకం అవ్వడం, ఏదైతే ఇదైన తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అప్పటి నుంచి ఆమె కుమార్తె వద్ద ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత ఆమె వెంటే నడిచిన పరిస్థితి అయితే ఉంది. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చే సమయంలో మినహా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఆమె రాలేదు. గతంలో ఆమె వైఎస్ఆర్సీపీకి
గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ కూడా కుమారుడు పట్టుబట్టి ప్లేనరీలో ఆమెతో రాజీనామా చేయించారు. తర్వాత ఆమె అప్పటి నుంచి కూడా షర్మిల వద్ద ఉంటున్నారు. ఇప్పుడు తాజాగా షర్మిల విషయానికి వస్తే కనుక ఆమెను కాదని జగన్ దగ్గరికి వస్తే అది చాలా సంకటంగా మారుతుందని భావించి, అదేవైపు కుమారుడు ఒత్తిడి మేరకు ఇంకా అతని వైపు కూడా ప్రచారం చేసేది లేక ఇద్దరి మధ్య ఇబ్బంది పడుతూ ఆమె అమెరికా వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే ఆమె తిరిగి వస్తున్నట్లు మనకు విశ్వసనీయంగా తెలుస్తోంది. మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారని షర్మిల చెబుతున్న పరిస్థితి. ఒకవేళ అక్కడ గనక ప్రచారానికి వెళ్తే గనక అది కుటుంబంలో కలతలు రేపుతుందని భావించి ఆమె అమెరికా వెళ్ళిపోయారని వైసీపీ వర్గాలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది.